అరే మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు, కొత్త కొత్త కార్లలో తిరిగేటప్పుడు నాకు ఆ నమ్మకం లేదు. మీరంతా ఏవో కానీ నేను మాత్రం చిరంజీవి గారంత గొప్ప అనవుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోలు ఫీల్డ్ని దున్నేస్తుండగా వాళ్ళకి జెరాక్స్ కాపీ అయిన మనతో ఫీల్డ్కి పని ఏంట్రా? ఒరే స్టూడియోలోకి రానియరు, డైరెక్టర్ని కలవనియరు, ఇక సినిమాలో వేషాలు ఎలా దొరుకుతాయిరా? ఏ అదృష్టం, ఏం స్టారు. మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు? మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు? అచ్చం మీలాగే పుట్టాం, మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి. నీకే లేచముందా? మరి ఎందుకు తింటున్నావురా? ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావే? 3 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్, బాగా ఆకలిస్తుంది. నీకు ఆకలిస్తే కేడ పెడతాడు తింటానికి, ఇదేమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావురా? ప్రొడ్యూసర్లకు ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకారిగాళ్ళు. ఏంద్రా గట్లా చూస్తావు? చల్, మంది సొమ్ము తినే కంటే గా బాయిలో పడి సావరాదురా. చూని అవ్వ చీమునెత్తులేని బతుకులు. చల్ బే చల్. అటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, ఈ ఫిల్మ్ నగరులో నా వీధి వీధి నీది నాదే బ్రదర్. రేయ్ నోరు మీరా, అసలే 3 బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా. రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి. అరే అటు చూడండి రా. రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి. అవునురా, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి, రంగు పాదొట్టి. ఎవరిని? సార్ మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్, నేను డూపు నాగార్జున. డూప్ వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కి వెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజలా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమి తిందా నుంచి మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే తిరుపతి కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్ ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం, మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు.
మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? వచ్చండి. మరి ఇంకే? నువ్వు అనని చేసి Come on, come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీసావయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి డిస్కో డాన్స్ గురించి విన్నాం, ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను, నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. మీరు చేయండి. 1, 2, 3, 4. ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది, టంగు తెగుద్ది. ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంతా మాయగా ఉంది. మన సీనుగాడు రా. అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రే, నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిరా, ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ? ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులు అయింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఒరే, మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టిడ్రా. రే, ఒక్క ప్లేట్ అన్నం పెట్టిడ్రా. ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈడ్చి తినేలా ఒక్కడి దగ్గర ₹1 లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి, నాతో రారా. వాళ్ళు వెళ్ళారుగా, కాసేపు ఊడ్చుకో. రే, ఇదిగోరా, ఇదిగో ఇదిగో, ఇది తిను. ఎందుకు ఏడుస్తావు? తినరా, తిను. జన్మలో తీర్చుకోలేట్రా. మళ్ళీ మనకి రుణాలేమిట్రా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలను ఎలాగూ కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాంరా. మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా? అవునరా, 6 మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు. అరేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. అబో ఆలయ్య వెంకటేశు, సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు, అబో
నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణజాయ పర్ వచన్నజాయ. నీ ముఖంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండదు. ఇదంతండి. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నా. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యాన్ గారు అక్కడ పెట్టారని చాట్ చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా. అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే ముచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలాంటి పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారస్, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవేస్ గడరా. మనిషి జీవితం అనేది నీటి పడవ లాంటిది.
దాన్ని జాగ్రత్త కాపాడుకో, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉంటాం అనేది ఛాలెంజ్ కి తీసుకో. అవునరా వాడే మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు టూపు ఏవిఎస్. టూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే టూపురావు, నువ్వు మాకే టూపేస్తా. మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా. రమ్యకృష్ణ అంటే ఏం మాట్లాడతావు మీరు? ఏంటి మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావు? నేను మాట్లాడే గివ్ రెస్పెక్ట్ నేను చెప్పింది మిస్టర్, నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నాకు పోటీనా? అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు. ఇక ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్ కెమెరా. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపో ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఇంకా ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో, అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, భవిష్యత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి. అడుక్కుని, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి వెళ్ళేది? హలో, ఎవరు నువ్వు? నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? భగత్ సింగ్ క్యారెక్టర్ వీడితో వేయించవయ్యా. చూడు, ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా. ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి. కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి. నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా. హోమ్ మినిస్టర్? అదేనయ్యా, నా భార్య. ఓహో సార్, నేను చాలా పేదవాణి సార్. 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై చేసి నా నోటి కాడ నీకు దండం పెడతా. ఇది ఫుడ్ సమస్య, నాది బెడ్ సమస్య. వెళ్ళవయ్యాళ్ళు. మరి బామర్దే, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో. ఇంకా చెప్పేది వెళ్ళమంటుంటే డైరెక్టరు, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా. సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా. ఉరినే ముత్తిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా. భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా. అవును సార్. బంగారం అంటే కుర్రాడు, బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నాడు. మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి, గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా
ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం, కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్ళి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. పాపమే లాగేంట్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మన ఇక్కడ ఉంటే ప్రమాదారా? పరిగెత్తండ్రా. ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడ బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడు దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒక ఏడ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనో అడవుల్లోనో వదులుతారు. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టవా, అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూయించేస్తారా అంతే. పోసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు? వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు? నా లెక్క ప్రకారం రాకూడదు. మరి అంతేనంటవా? అంతే. నిజంగా అంతే? నిజంగా అంతే. ప్రమాణపూర్తిగా అంతే. మీ అమ్మ మీద అంతే, మా అమ్మ మీద అంతే, మీ నాన్న మీద అంతే అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడిపోతాను. నీకేం కాదు, నెత్తు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తు రాదు. నీకేం కాదు. పట్టుకున్నారే ఆగిన బండోడా, అయిపోయినా చెట్టు ఏంట్రా తున్నపోతుండే కట్టాలి చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్ బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరి చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. ముందు విషయం డాక్టర్ చెప్తాం. పద.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారండి. సినిమాలో అనిపించట్టు ఎమ్మ గ్యామర్కున్నారండి. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మగారు మా మాట నమ్మండి. నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి. వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి, అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు, ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టరా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా బండోడా, వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏంటి మీ గోల? కొంచెం నోరు మూసుకోండి. అదిగా డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా.